హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంట్రా అంటే నాకు పన్ను నొప్పి ఉండింది కదండీ! లాస్ట్ వ్లాగ్‌లో మీరు చూసుండే ఉంటారు. ఆ పన్ను నొప్పికి మా ఇంటి దగ్గర డాక్టర్ ఉంటే అక్కడికెళ్ళాను. వాళ్ళొచ్చి సిమెంట్ పెట్టారు. ఆ సిమెంటు పెయిన్ గాని లేకుండా ఉంటే గనక ఒక 1 వీక్, 10 డేస్, 2 వీక్స్ తర్వాత రండి మీకు క్యాప్ పెడతామని చెప్పారు. అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. ఈరోజు అక్కడికి వెళ్లి మనం క్యాప్‌కి కొలతలు తీసుకుంటారంట. అందుకని ఇప్పుడు బయలుదేరుతున్నాను. ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. థాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్‌తో మిమ్మల్ని కలుసుకుంటాము. సో, ఇప్పుడు మనం వెళ్తూ మాట్లాడుకుందాము. డాక్టర్ దగ్గరికి వెళ్లి క్యాపు ఎలా ఏంటి అని తెలుసుకుందాం. చలో. ఉన్నామండి. పండగకి మా చిన్నబ్బాయి కూడా వస్తా అన్నాడు జోసి. వాడిని తీసుకొని వెళ్తాం. ఏం జోసి నువ్వు కూడా వస్తావా? చూసుకోవచ్చు. మనం ఇప్పుడే లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. మన లిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో పని చేయలేదండి. లిఫ్ట్ కరెంటు పోయేసరికి మేమే స్టెప్స్ దిగి వెళ్ళిపోతా ఉన్నాం. అదే బెస్ట్ పని అండి. స్టెప్స్ అయితే కరెంటు పోయిన ప్రాబ్లం ఉండదు కదా. అదే కరెంటు పోయిందనుకో మధ్యలో మా చిన్న అబ్బాయి వచ్చి కంగారు పడిపోతాడు. అందుకే మేము లిఫ్ట్లో కాకుండా స్టెప్స్ దిగి వెళ్తున్నాం. మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము. మన బండి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాము. చలో టు హాస్పిటల్. చూసుకోవచ్చు, ఇప్పుడే మనం ఎంట్రన్స్లో నుంచి బయట వెళ్తూ ఉన్నాము. జస్ట్ మనకు ఒక హార్డ్లీ 300 మీటర్స్ కూడా ఉండదు, అంతే. చాలా దగ్గర అనమాట హాస్పిటల్. జోసిత్ చెప్తే వినలేదండి. నేను కూడా వస్తాను డాడీ నీతో కూడా పన్ను చూపించుకునేదానికి అన్నాడు. వాడి పళ్ళు ఏమో చాలా తెల్లగా ఉంటాయండి. చూపిరా జోసి, నీ పళ్ళు చెప్పి వాళ్ళకి. వాడి పళ్ళు చాలా క్లీన్గా ఉంటాయి. సో వాడికి క్లీనింగ్ కూడా అవసరం లేదని చెప్పాను మేము పిల్లల్ని కూడా చూపించినప్పుడు. పెద్ద అబ్బాయి పళ్ళు అయితే ఫుల్గా పుచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ మా సరౌండింగ్స్లో. సాటర్డే అయితే ఫుల్ క్రౌడీగా ఉంటుంది. అందరూ వీకెండ్ కాబట్టి అందరూ ఈరోజే స్వామివారిని దర్శించుకుంటారనమాట. మనం కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకున్నామా మరి. హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి బాగా చూసి ఇప్పుడే దేవుడిని దర్శించుకున్నాము. దేవుని దర్శనం అయిపోయిన వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతున్నామండి. మా అబ్బాయి వద్దురా నువ్వు అంటే, లేదు డాడీ నేను కూడా వస్తాను నీతో కూడా అంటా అన్నాడు. వినడోడు మన మాట. మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, దగ్గరలోనే. కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇంకొక హాస్పిటల్ కూడా ఉందండి, ఆర్థోపెడిక్. ఇటు సైడ్ రైట్ సైడ్లో వచ్చి డెంటల్ అండి. ఇదే డెంటల్ హాస్పిటల్, దాని ఆపోజిట్లోనే ఉంది. వచ్చి ఇదేనండి మా ఇంటి దగ్గరలో ఉండేది లేక్ సైడ్ డెంటల్ క్లినిక్ అనమాట. ఇవి డాక్టర్ లిస్టు, ఎవరెవరు అవైలబిలిటీలో ఉంటారు వాళ్ళ పేర్లు. వర్క్ అయినట్లేదు, అందుకని స్టెప్స్ మీద వెళ్దాం. ఏం చూసి నువ్వు వద్దురా ఇంట్లో ఉన్నా అంటే వింటున్నావా నువ్వు కూడా చూడాలా మరి. ఇప్పుడే డాక్టర్ వచ్చాడండి. ఇంకా ఒక పేషెంట్ లోపల ఉన్నారు, వాళ్ళది అయిపోతే నన్ను పిలుస్తారు లోపలికి. తర్వాత నేను వెళ్ళి క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్యాప్ పెట్టుకోవాలా లేదా అని. మా అబ్బాయిని వద్దురా అంటే వాడు పెయిన్ ఉంది. చేసామండి, చాలా సేమ్ పట్టింది నాయన, మామూలుగా లేదు. పొళ్ళు మొత్తం ఊడగొట్టి పంపించారు. క్లీనింగ్ కూడా చేశారండి. క్లీనింగ్ వల్ల నాకు చాలా డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది. పాపం మా అబ్బాయి చూడండి బాగా టైర్డ్ అయిపోయాడు, ఏడ్చాడు కూడా. డాడీ లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదని. చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. పళ్ళు మొత్తం క్లీన్ చేసి తర్వాత దీన్ని కూడా మనం ఏ పన్ను అయితే ప్రాబ్లం ఉందో ఆ పన్నును కూడా పర్మనెంట్ ఫిల్లింగ్ చేసేసారు. ఆ పర్మనెంట్ ఫిల్లింగ్ కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే అది కింద దవడ కింద ఉండే పన్ను కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ పన్ను. సో అందువల్ల నాలుక బయటకు వచ్చేయడం అలా కష్టంగా అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. మొత్తం అయిపోయింది. 10,000 ఆంఫర్ట్. ఒక క్యాప్ ఫిల్ చేసేదానికి 10,000 పట్టిందండి. మళ్ళీ నాకు ఎక్కువగా గమ్స్ ఉండేసరికి దానికి వాళ్ళు క్రీమ్ ఒకటి కూడా ఇచ్చారు. అవి డైలీ మార్నింగ్ నైట్ క్లీన్ చేసుకోమని చెప్పారు. మళ్ళీ మౌత్ జెల్ కూడా ఇచ్చారనమాట, మౌత్ వాష్కి దానికి. సో అది తీసుకోవాలన్నమాట. సో అదండి మన పళ్ళ స్టోరీ. పర్మనెంట్ ఫిల్లింగ్కి అయితే ఆర్డర్ అయితే చేస్తున్నాము. మళ్ళీ 4 డేస్ తర్వాత వాళ్ళు క్యాప్ వస్తుంది. క్యాప్ రాగానే కాల్ చేస్తామని చెప్పారు. క్యాప్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి దాన్ని క్యాప్ పెట్టేసుకున్నామంటే సో మన పన్ను సేఫ్. మీరు చూసుకోవచ్చు, మా జోసిత్
వాళ్ళ మామకి మా వైఫ్ వచ్చి రాఖీ కట్టాలండి. ఈరోజు రాఖీ పండగ కదా, రాఖీ పండగ రోజు ఈరోజు రాఖీ పండగ కదండి. ఈ రాఖీ పండగకి మా వైఫ్ వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టాలనింది. సో అందుకని మేము రాఖీ తీసుకున్నాం. చూడండి, రాఖీ కాస్ట్లు మామూలుగా లేవు తెలుసా. రాఖీ పండగ కదా, అన్నీ హెవీ రేట్స్ పెట్టేస్తున్నారు. ఒక మంచి రాఖీ తీసుకున్నాము వాళ్ళ బ్రదర్కి. సో ఇప్పుడు ఆ రాఖీ పండగ విశేషాలన్నీ మనం మన ఇంటికి వెళ్ళాక వాళ్ళ బ్రదర్ని ఇన్వైట్ చేస్తాము. బ్రదర్ రాగానే రాఖీ పెట్టేసి రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్నాం. లెట్స్ గో. రాఖీ తీసుకొని వచ్చేసాము. జోసిత్ దగ్గర ఉంది రాఖీ. జోసిత్ రాఖీ చూపించు సబ్స్క్రైబర్స్కి. ఈ సూపర్గా ఉంది కదా రాఖీ. రాఖీ ఎవరికి కడుతుంది మమ్మీ? భువనేష్ మామకి కదా. యషి నీకు వచ్చి కడుతుందిలే రాఖీ, ఓకేనా? బాగా కడుతుందిలే. మీ అక్క వస్తుంది సాయంకాలం నీకోసం, నీకు బాణానికి ఇద్దరికి రాఖీ కడుతుందిరా. సూపర్గా ఉంటుంది కదా. ఏమి ఇస్తావు నువ్వు అక్కకి? డబ్బులు ఇస్తావా? అబ్బాయి వాళ్ళ అక్కకి రాఖీ కట్టాలని కడుతుందంట వాళ్ళ అక్క. వాడు ఏమి ఇస్తాడో చూద్దాం. ఏమిస్తావు జోసి అక్కకి? ఏమన్నా ఇస్తావా అక్కకి కొనుక్కునేదానికి? వెరీ గుడ్ జోసి. అక్క సాయంకాలం వస్తుందిలే. సరే చలో, మన లిఫ్ట్ కూడా వచ్చేసిందండి. మాటల్లోనే మన లిఫ్ట్ వచ్చేసింది. వెళ్ళిపోదాము. డెంటల్ క్లీనింగ్ అంతా అయిపోయింది. పళ్ళ పెయిన్ అనేది మామూలుగా ఉండదండి. పళ్ళు జాగ్రత్తగా వాడుకోండి ప్రతి ఒక్కరూ, లేకపోతే చాలా కాస్ట్లీ ఫేస్ చేయాల్సి వస్తుంది. పళ్ళు బాగుంటేనే మన హెల్త్ బాగుంటుంది. సో ఇదండి మన డెంటల్ స్టోరీ సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ అండి. ఇలాగే మన వ్లాగ్స్ చూస్తూ ఉండండి. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.